వైసీపీ అరాచక పాలనతో తీవ్రంగా నష్టపోయిన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అభివృద్ధిలో నూతన అధ్యాయం లిఖిస్తోందని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు విజనరీ నాయకత్వంపై నమ్మకంతో రాష్ట్రానికి పరిశ్రమలు పెట్టుబడులు వస్తున్నాయన్నారు. రాష్ట్ర యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్న లక్ష్యంతో సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ అహర్నిశలు శ్రమిస్తున్నారన్నారు. చంద్రబాబు నాయకత్వంలో ప్రభుత్వం పట్ల ప్రజల్లో పెట్టుబడిదారుల్లో నమ్మకం కలిగిందన్నారు. గమనిస్తున్నారు. విశాఖపట్నంలో అది రేపు జరిగేటువంటి సిఐఏ సమ్మిట్కి అద్భుతంగా ముస్తాబైంది. ప్రజలందరూ కూడా మోటివేట్ అయ్యారు. ఉదయాన్నే ముఖ్యమంత్రి గారు కూడా ఎమ్మెల్యేలతోటి స్థానికంగా ఉన్న ఎంపీలతో కూడా చెప్పడం జరిగింది. విశాఖపట్నంలో అనుకున్న దానికన్నా అద్భుతంగా ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి, ఒక గొప్ప గ్లోబల్ సిటీగా తయారవుతుందని చెప్పేసి వారి ఆకాంక్ష వెలువచ్చడం జరిగింది. ఈ నగరాన్ని మహానగరంగా అదేవిధంగా ఎకనామిక్ జోన్గా కూడా తీర్చిదిద్దే విధంగా ముఖ్యమంత్రి గారు చర్యలు తీసుకుంటున్నారు. నిన్న మా యువ నాయకులు ఐటీ శాఖ మంత్రి లోకేష్ గారు ట్వీట్ చేశారు. పారిపోయినటువంటి సంస్థలు మళ్ళీ వస్తాయని చెప్పేసి చెప్తున్నారు. రెన్యూ వాళ్ళు సంస్థ వాళ్ళు ఇక్కడ పెట్టుబడి రావడం చాలా సంతోషించగలరు. అదేవిధంగా ఈరోజు మనకి ఇక్కడ లూలు కానీ పారిపోయినవన్నీ కూడా తిరిగి వస్తూ ఉంటాయి. ఈరోజు దిక్కుదోచన ప్రస్తుతం క్రెడిట్ చోరీ అనే పదం ఒకటి తీసుకొస్తున్నాడు. ఏం క్రెడిట్ చోరీ జరిగింది చెప్పండి? మీలాగా వ్యవస్థను నాశనం చేయడం, విధ్వంసాలు చేయడం తప్పితే ఏదన్నా అభివృద్ధి చేసే పరిస్థితి లేకపోగా ఈరోజు అభివృద్ధిని చూసి ఓర్వలేక ఎక్కువ ఏడ్చే పరిస్థితుల్లో ప్రతిపక్షం మాట్లాడుతూ ఉన్నారు. ఇది ఈ ప్రాంతంలో పెట్టుబడుల పక్క నేను గత 3 రోజుల నుంచి కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పరిచయాలతో వాకప్ చేస్తూ ఉంటే ఈ నగరానికి గొప్ప అవకాశాలు కనిపిస్తాయి. మా యువత భరోసా వస్తుందని చెప్పేసి యువత, విద్యావంతులు అందరూ కూడా ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. అద్భుతమైనటువంటి అవకాశానికి తొందరలో సమయం ఇవాళ నుంచే ఎంఓయూలు చేసుకునే దానికి ముఖ్యమంత్రి గారు రాత్రి రావడం చాలా గొప్ప చిత్తశుద్ధిని తెలియజేస్తూ ఉంది. ఇది మరింత ఈ రాష్ట్ర అభివృద్ధికి దోహదపడుతుందని నేను ఆశిస్తున్నానండి.